హాయ్ అండి. నేను మీ ఐషుని. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మాకైతే ఇక్కడ అందరికంటే ముందుగానే సమ్మర్ అయితే వచ్చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ అండి, ముందుగానే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ అలాగే ఉంది, సమ్మర్ లాగే ఉందన్నమాట. ఇక్కడైతే మేము ఇంకా వాటర్ మిలన్ అయితే తెచ్చేసుకున్నామండి. సో బయటకైతే వెళ్ళాం సండే. ఇంకా బాబు నాకు వాటర్ మిలన్ కావాలని అయితే అడిగాడు అనమాట. సో తను ఎప్పుడు కూడా టేస్ట్ కూడా చేయలేదండి వాటర్ మిలన్, ఎప్పుడు కూడా తిన్నాడు అసలు. కానీ ఫస్ట్ టైం అడిగాడు. ఇంకా అడిగాడు కదా అనేసి అయితే ఇంకా మేమైతే వెంటనే తీసేసుకుని అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే పుచ్చకాయ పగిలిపోయిందండి, ఎందుకంటే పైనుంచి కింద పడేసాడు అనమాట. సో అందుకోసమే అది షేప్ కూడా రాకుండా పగిలిపోయింది మొత్తము. ఇంకా అలాగైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామండి, కొంచెం కూల్ అయితే ఇంకా తినడానికి బాగుంటుంది కదా అనేసి అయితే. తర్వాత ఈవినింగ్ టైంలో అయితే కొంచెం అలాగైతే ఇంకా కట్ చేసేసి అయితే తింటున్నాము. అంటే టేస్ట్ ఎలా ఉందో కూడా చెక్ చేస్తున్నాను నేనైతే. టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి, చాలా చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇంకా బాబు అయితే ఇక్కడ కింద పడేసాడు కదా, కట్ చేయడానికి షేప్ రావట్లేదు. నాకు మంచిగా షేప్ వస్తే తినడానికి ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో నాలాగా మీలో కూడా ఇలా షేప్ ఉంటేనే మంచిగా తినడానికి అంటే లైక్ చేస్తారు, కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంక మా బాబు నాకు హెల్మెట్ లాగా కావాలి, అలా కట్ చేయని అయితే అంటున్నాడు అనమాట. ఎందుకంటే తన మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయాడు అనమాట. మొబైల్లో ఎలా కావాలి, ఎలా చూపిస్తూ అలాగే కావాలి అనేసి అయితే అడుగుతున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ చెప్తున్నాను, నువ్వు కింద పడేసావు కదా, ఇంకా అలాగా కట్ చేయడం రాదు. సో ఇది చూసావు కదా, ఇది కొంచెమే ఉంది, నీకు హెల్మెట్ లాగా షేప్ రాదు అనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఆయన కూడా తన అయితే అసలు వినట్లేదండి. ఇంకా అలాగే మారం అయితే చేస్తున్నాడు అనమాట. కానీ రావట్లేదు అసలు, అది ట్రై చేసినా కూడా. సో నువ్వు చూపిస్తున్నాను ఇదే అనేసి అయితే, ఇలాగే ఉంది అనేసి అయితే. ఇంకా బాబుకి ఏదో ఒకటి చెప్పేసి ఇంకా సర్ది అయితే చెప్పేసాను అనమాట. సో తను కొంచెం ఒక్కోసారి మనం చెప్పిన మాట అయితే వింటూ ఉంటాడు. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో ఇంతకీ ఇంకా మీరు కూడా ఇంకా సమ్మర్కి ఏమేమి ఫ్రూట్స్ తింటారో ఒక కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్